బ్లౌజుకు హుక్స్ పట్టి కాజా పట్టీలు ఎలా కుట్టాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. హలో అందరికీ, ముందుగా ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ చేయండి. చూడండి, మనము హుక్స్ పట్టి అనేది లోపలికి మలిచేస్తాం కాబట్టి 1.5 ఇంచ్ క్లాత్ని, బ్లౌజ్ లైనింగ్ క్లాత్ని ఇలా తీసుకొని ముందుగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టి మళ్ళీ దాన్ని రివర్స్ ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టుకోవాలన్నమాట. కొత్తగా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఈ హుక్స్ పట్టి కాజా పట్టీలు కుట్టడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. చూడండి, ఒక్కసారి నేను కుట్టే విధానం చూసి నేర్చుకుంటే మీరు స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బంది అనిపించినా మనము కుట్టుతూ ఉంటే మనకు చాలా ఈజీ అనిపిస్తుంది, తొందరగా కూడా అయిపోతుంది. హుక్స్ పట్టి లోపలికి కాబట్టి లైనింగ్ క్లాత్ తోటి ఇలా కుట్టేసాను. అలాగే కాజా పట్టీలు మనము బయటకు మలుచుకుంటాం కాబట్టి రివర్స్ సైడ్, మన ఫ్రంట్ పీసు రివర్స్ సైడ్ నుంచి కింది నుంచి ఇలా కుట్టాలన్నమాట. ఎప్పుడైనా హుక్స్ ప్లేస్ ఏమో లోపలికి మలుస్తాము, కాజా ప్లేస్ ఏమో బయటకు మలుస్తామన్నమాట. చూడండి, కాజా పట్టీ నేను 2 ఇంచెస్ తీసుకున్నాను. కాజా పట్టీలు కొంచెం లావుగా ఉండాలన్నమాట. హుక్స్ ప్లేస్ ఏమో 1.5 ఇంచ్ అలా తీసుకున్నాను. ఇలా కుట్టేసి 1/2 ఇంచ్ మందంతో ఒక స్టిచ్ వేసుకొని తర్వాత దానిపై నుంచి ఇంకో స్టిచ్ వేసుకోవాలి, ఎందుకంటే స్టిఫ్గా ఉంటుంది. తర్వాత ఇలా వీడియోలో చూస్తున్న విధంగా ఇలా 1 ఇంచ్ మలిచేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఒకేసారి మనం 2 ఫోల్డ్స్ చేయడానికి రాదు కాబట్టి కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను. నేనైతే ఒకేసారి 2 ఫోల్డ్స్ చేసి కుట్టేస్తాను, మీకు చూపించడానికి మాత్రమే. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం మాత్రమే ఇలా ఒక స్టిచ్ ఇంకో స్టిచ్ వేసి చూపిస్తున్నాను. లేదంటే నేను ఈజీగా 2 ఫోల్డ్స్ మలిచేసి కుడతానన్నమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళు స్టార్టింగ్లో ఇలా నేర్చుకుంటే మీకు కుడుతూ ఉంటే మీరే ఈజీగా ఇంకొక కుట్టు వేయకుండా 2 ఫోల్డ్స్ చేసి ఇలా కుట్టేస్తారు. ఒకసారి ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత పాదం మందం గ్యాప్ తోటి కాజాల కోసం ఇలా ఇంకో స్టిచ్ వేసుకోవాలి. చూడండి, హుక్స్ ప్లేస్ కాజా ప్లేస్ ఎంత ఈజీగా కుట్టేశాను. తర్వాత నేను హ్యాండ్స్ అనేవి లైనింగ్ పీస్తో స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను. ఈ హ్యాండ్స్కి లైనింగ్ పీసు సైడ్కి అతుకులు అనేటివి పడుతున్నాయి. సో ఈ అతుకులు కూడా ఎలా కుట్టాలో వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, ఇలా మనము కింది సైడు అతుకు పెట్టుకుంటే కరెక్ట్ చూసుకోవాలన్నమాట. హ్యాండ్ లైనింగ్ పీస్ని ఎటు సైడ్ అతుకు పెట్టామో అటు సైడే ఇంకో రివర్స్ సైడ్ పెట్టేసి కుట్టేసేయాలి. ఇలా కుట్టేసిన తర్వాత దారం అనేది కట్ చేసి మళ్ళీ ఆ క్లాత్ని రివర్స్ తీసుకొని దాని మీద నుంచి కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తున్నాను కదా, ఒకేసారి 4 అతుకులు అనేటివి 2 హ్యాండ్స్కి కుట్టేశాను. ఇలా కుట్టిన తర్వాత ఈ క్లాత్ని రివర్స్ చేసి దానిపై నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. మనకు లోపలికి కుట్టేసిన క్లాత్ ఉంటుంది కదా, దాని మీదనే స్టిచ్ అనేది వేయాలి. స్టిఫ్గా ఉంటుందన్నమాట అతుకు అనేది. మనము ఆ క్లాత్ లాగినా కానీ ఊడి రాదన్నమాట. ఒకే స్టిచ్ వేసుకుంటే క్లాత్ మనకు మధ్యలో లాగినట్టు అయ్యి ఊడొచ్చేస్తుంది. సో ఇలా అతుకులు వేసుకున్న తర్వాత హ్యాండ్స్ని నేను లైనింగ్ పీస్కి అటాచ్ చేస్తున్నాను. మన హ్యాండ్ రివర్స్ ఉందా ఫ్రంట్ కరెక్ట్ ఉందా చూసుకోవాలి. సీదా పెట్టేసుకొని దానిపైన లైనింగ్ ఉల్టా పెట్టేసుకొని ఇలా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఒక స్టిచ్ వేసుకొని ఈ లైనింగ్ పీస్ని రివర్స్ చేసి మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్స్ అందరూ ఇలాగే కుడతారు. సో నేనైతే హ్యాండ్స్ ఎప్పుడు చంకలోతుని నేను ముందే కట్ చేయను. ఇలా లైనింగ్ పీస్ అటాచ్ చేసిన తర్వాతే నేను చంకలోతు అనేది తీస్తానన్నమాట. అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఒక స్టిచ్ ఇలా వేసుకున్న తర్వాత ఆ క్లాత్ని నేను రివర్స్
ఫోల్డ్ చేసి దానిపై నుంచి ఇలా స్టిచ్ వేస్తున్నాను చూడండి. ఈ స్టిచ్ అనేది కంపల్సరీ వేయాలి. ఒకే స్టిచ్ వేసుకొని అదే దాని మీద ఇంకా 2 సార్లు స్టిచ్చింగ్ వేసినా అది సెట్ కాదు. ఖచ్చితంగా ఇలా మలిచేసి మన లైనింగ్ పీస్ పైన ఒక స్టిచ్ అనేది ఇలా వేసుకోవాలి. అప్పుడు కరెక్ట్గా ఉంటుందన్నమాట, స్టిఫ్గా. దీన్ని ఇలా పెట్టేసి అప్పుడు లైనింగ్ పీసు, హ్యాండ్ పీసు, ఒరిజినల్ బ్లౌజ్ పీస్ని అటాచ్ చేస్తూ కుట్టేసి ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసేయాలి. నేనైతే ఇలా క్లాత్ అనేది కదలకుండా పిన్ పెట్టుకుంటాను. లైనింగ్ పీస్ కొద్దిగా పైకి ఉన్నా సరిపోతుంది. మనకు కరెక్ట్గా ఉండకుండా మన ఒరిజినల్ బ్లౌజ్ పీస్ కొద్దిగా కిందికి ఉండాలన్నమాట. ఎందుకంటే మనకు కొందరికి లైనింగ్ పీస్ కాటన్ ఉంటే అది ఉతికినాక మన దగ్గరకు వచ్చేస్తుంది కదా, మన బ్లౌజ్ పీస్ అనేది ఎక్కువ అనిపిస్తుంది అనమాట, లాగినట్టు అనిపిస్తుంది. సో అలా కాకుండా నేనైతే 2 బ్లౌజ్ హ్యాండ్ పీస్ని రెడీ చేసిన తర్వాత చంకలో తీస్తున్నాను చూడండి. ఇలా కరెక్ట్గా వీడియోలో చూస్తున్న విధంగా కరెక్ట్ 4 మడతలు కరెక్ట్గా ఒక దగ్గర వచ్చిన తర్వాత కదలకుండా ఒక 2 పిన్ను పెట్టేసుకొని నేను ముందు సైడ్లకి చివరలన నీట్గా ఫినిషింగ్ ఇస్తాను, అన్నీ కరెక్ట్గా ఉండేటట్టు. అయితేనే మనము బ్లౌజ్ నడుము సైడు ఒకేసారి కుట్లు పెడతాం చూడు, దానికి మనకు కరెక్ట్ ప్లస్ సింబల్ డాట్ అనేది వస్తుంది. ఇలా చెయ్యాలి. అలాగే మనము నడుము ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు చూసుకోవాలి. హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు చూసుకుంటేనే మనకు కరెక్ట్గా ఒకే దగ్గర ప్లస్ సింబల్ వస్తుందన్నమాట. చూడండి, హ్యాండ్స్ లోతు తీసేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.